Hello students, welcome back to our channel KNR University. BSc Nursing 2025 కి సంబంధించి ఇదైతే వెరీ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మనకు బీఎస్సీ నర్సింగ్ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. అదేవిధంగా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ మెరిట్ లిస్ట్ వెరిఫై చేస్తూ మీకు సంబంధించినటువంటి నేమ్ ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి మెరిట్ లిస్ట్ లో, అదే విధంగా మరి ఎలా ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మనం అప్స్ వెబ్సైట్ లో ఉన్నాం. ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ సంబంధించిన వెబ్సైట్ లో ఉన్నాం అనమాట. మనకి ఇదివరకే ఒక 1 hour బిఫోర్ గా మనకి ఇక్కడ ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. నాకు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు 1 hour గా. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ అయింది, కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల నాకైతే ఓపెన్ అవ్వలేదు. ఓకే గైస్, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు అలాగే మెన్షన్ చేసినారు ఇక్కడ 28th October 2025 అనమాట. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ నర్సింగ్ ఓకే అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఓకే 25-26 అకౌంట్ ఇయర్ ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మనకి ఇచ్చినారనమాట. ఓకే, అదే విధంగా మనకు ఫైనల్ లింక్ వచ్చేసి ఇక్కడ ఏదైతే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఉంది. ఓకే, ముందుగా మనం ఇక్కడ ఏదైతే బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే మనము ఫైనల్ మెరిట్ చేసి వెరిఫై చేద్దాం. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట వెబ్సైట్ నుంచి. ఇది వరకే చూడండి ఇక్కడ మనకు బీఎస్సీ నర్సింగ్ 4 year డిగ్రీ కోర్స్ ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇందులో అన్నమాట దాదాపు మనకు ఇక్కడ 6000+ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ అయినారనమాట. వీరందరికీ అనమాట సీట్ అయితే రావడం జరుగుతుంది. దీని మనం ఇక్కడ సీట్ సెలెక్షన్ లిస్ట్ కూడా మనము చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మీకు సీట్ కోసం చెప్పలేం గైస్. ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ అనమాట మనకు ఏదైతే ఇక్కడ వెబ్ వర్షన్ ఇచ్చే విధానం అయితే ఉంటుంది. మీకు అన్ని యొక్క ఏదైతే మెరిట్ లిస్ట్ ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలో చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ నెక్స్ట్ ఆఫర్ ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం చూడండి ఒకసారి మనం మెరిట్ లిస్ట్ లో ఇక్కడ మనకు ఏదైతే సీరియల్ నెంబర్ ఇచ్చినారనమాట. అదే విధంగా ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చినారు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ రూల్ నెంబర్స్ ఇచ్చినారు. అదే విధంగా మీ నేమ్స్ ఇచ్చినారు. అదే విధంగా మీ కేటగిరీ కావచ్చు, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అయితే ఇచ్చినారనమాట. కాబట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ అనమాట ఇక్కడ నుంచి మీ నేమ్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీ నేమ్ కావచ్చు, మీ ర్యాంక్ కావచ్చు ఎలా ఉంటుందో ఇది ఫిక్స్ అనమాట. ఓకే, ఇక్కడ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా మీకు ఈ విధంగానే నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు సేమ్ అయితే వస్తుందన్నమాట. మనకు ఇది వరకే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడే మీకు సంబంధించిన నేమ్ లో కావచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి, కరెక్షన్ చేసుకోవడానికి మనకు పారామెడికల్ సంబంధించిన ఒక లింక్ అయితే ఇచ్చినారనమాట. అంటే ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా, నేమ్ మిస్టేక్ ఉన్నా, ర్యాంక్ మిస్టేక్ ఉన్నా ఇక్కడ మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వాల్సి ఉందన్నమాట. ఓకే, రెస్పాండ్ అయినటువంటి నేమ్స్ కావచ్చు, అదే విధంగా ఎలిజిబుల్ లిస్ట్ లో ఎవరి నేమ్ అయితే వచ్చినారో ఇది వరకు ప్రీవియస్ గా అందరి నేమ్స్ కలిపినమాట ఇక్కడ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇందులో మీకు సంబంధించిన ర్యాంక్ ఇక్కడ వెరిఫై చేసుకోండి, మీ రూల్ నెంబర్స్ వెరిఫై చేసుకోండి, మీ నేమ్స్ వెరిఫై చేసుకోండి, మీకు సంబంధించిన ఏదైతే డేట్ ఆఫ్ అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ మనకు దాదాపు అనమాట ఈ యొక్క పీడిఎఫ్ లో మనకు 122 పేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, దాదాపు మరి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి అనమాట ఈ సంవత్సరం 2025లో ఇక్కడ 6400+ స్టూడెంట్స్ అయితే అప్లికేషన్ చేయడం జరిగింది. 6400+ స్టూడెంట్స్ అనమాట. ఓకే, దీ స్టూడెంట్స్ కెన్ గివ్ ద వెబ్ ఆప్షన్స్ అనమాట. ఈ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చిందంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా యూఆర్ సెలెక్టెడ్ ఫర్ ది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మీరు అందరూ కూడా సెలెక్ట్ అయినట్టు లెక్క అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఒకసారి మనము ఎంతమంది అప్లికేషన్ చేసినా వెరిఫై చేద్దాం. ఆ తర్వాత ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మీకు చెప్తా ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. అదే విధంగా రిగార్డింగ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వెంటనే కామెంట్ బాక్స్ ఒకసారి కామెంట్ కూడా తెలియజేయండి. అప్కమింగ్ లో కామెంట్స్ రిప్లై వీడియోతో మీకు వస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ మనకు దాదాపుగా 122 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క పీడిఎఫ్ వచ్చేసి మీరు అందరూ ఒకసారి వెరిఫై చేయొచ్చు. ఇక్కడ టోటల్ గా మనకు ఇక్కడ 6426 మెంబర్స్ అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్ అయితే ఎలిజిబుల్ అయినారనమాట. ఇక్కడ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే సీటు మ్యాట్రిసెస్ లిస్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సీటు మ్యాట్రిసెస్ లిస్ట్ నథింగ్ బట్టే తెలంగాణ లోపల మరి ఇక్కడ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఓకే కాలేజ్ లోపల ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్యారియర్ వైజ్ అనమాట ఇక్కడ ఏదైతే మనకు సీటు మ్యాట్రిక్స్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత సీటు మ్యాట్రిక్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. ఓకే, వెబ్ ఆప్షన్ మనకు నోటిఫికేషన్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు టైం ఇస్తారో ఆ టైమింగ్ లో మీరు అందరూ కూడా వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ మీకు 1 week లో మరి మీకు వెబ్ ఆప్షన్ బట్టి మీ ర్యాంక్ మ్యాచ్ అయితే మీకు
నెక్స్ట్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సీట్ అలాట్మెంట్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మన ఛానల్ ఫాలో అవుతున్నాను. మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను, మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇదేనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.